నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. మరి పీకల దాకా తాగి టక్కర్ చేసిన లిక్కర్ లేడీ బైక్ ను ఈడ్చుకెళ్లి పబ్లిక్ కు చూపింది. మందుబాబులే కాదు, కొందరు భామలు కూడా మద్యం మైకంలో పబ్లిక్ కు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి షాకింగ్ సీన్ ఒకటి గుంటూరును షేక్ చేసింది. పట్టపగలు నడి రోడ్డు పైన ఓ యువతి చేసిన హల్చలంతా ఇంత కాదు, చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చిన బొలేరో వాహనం ఓ టూ వీలర్ ను ఢీకొట్టింది. మందుబాబులే కాదు, కొందరు భామలు కూడా మద్యం మైకంలో పబ్లిక్ కు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి షాకింగ్ సీన్ ఒకటి గుంటూరును షేక్ చేసింది. పట్టపగలు నడి రోడ్డు పైన ఓ యువతి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు, చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చిన బొలేరో వాహనం ఓ టూ వీలర్ ను ఢీకొట్టింది. ఆ ధాటికి స్కూటీపై ఉన్న ఇద్దరు యువకులు దూరంగా ఎగిరిపడ్డారు. గాయాలతో బతికి బయటపడ్డారు. ఇంకా బొలేరో వెహికల్ మాత్రం ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా స్కూటీని ఇలా ఇచ్చుకెళ్ళింది. బండికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనుకుంటున్నా, కానీ బండిని ఆపాక తెలిసింది ఈ టక్కర్కు కారణం లిక్కర్ రాణి అని. అంటే బండి ఫెయిల్ అయింది అనుకున్నారు, కానీ దీనంతకీ కారణం తను అని. ఆ రూట్ లో వెళ్తున్న కొందరు వాహనదారులు బొలేరో వాహనాన్ని వెంబడించి ఆపేశారు. అలాగే ఫుల్ నిషాలో స్టీరింగ్ పై వాలిన షేక్ సైదాను చూసి షాక్ అయ్యారంట. దాచేపల్లిలో ఫుల్ మందు కొట్టిన ఆమె బైపాస్ రోడ్డు మీదుగా పిడుగురాళ్లకొస్తూ మద్యం మైకంలో ఓవర్ స్పీడ్ తో స్కూటీని ఢీకొట్టింది. అంత జరిగినా కూడా సైదాకు కిక్కే మాత్రం తగ్గలేదు. ఉల్టా చోర్ కొత్వాల్ కోడంటే అన్నట్టుగా జనంపై తిరగబడింది. పబ్లిక్ ఊరుకుంటారా, గట్టిగా 4 చివాట్లు పెట్టారు. పోలీసులను పిలిచి ఆమెను వాళ్ళకు అప్పగించారు. గాయపడిన యువకులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. తాగుబోతుల నిర్వాకాలు చూసాం, కానీ మరీ ఇంత అరాచకమా అని జనం అవాక్కయ్యారు. ఆమె ప్లేస్ లో మందుబాబు ఉండి ఉంటే తాట తీసేవాళ్ళు కదా. మరి పీకల దాకా తాగి టక్కర్ చేసిన లిక్కర్ లేడీ సైదాపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు పిడుగురాళ్ల వాసులు. దాచేపల్లికి చెందిన షేక్ సైదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా విచారణ చేపట్టారు.